రేగల్ల టు మర్కోడు డబుల్ రోడ్ బ్రిడ్జి, ఆలపల్లి మండలం టు పెద్ద వెంకటాపురం 3 ఫేజ్ కరెంటు మంజూరు. అదే రకంగా ఆలపల్లి కేంద్రానికి ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ కావాలని కూడా మిత్రులు ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. తప్పకుండా ఒకసారి నేను అధికారులని గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో 100కి దాటేటట్లయితే తప్పకుండా ఈ గిరిజన ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేపిస్తాము. అంతేకాదు ఇది గిరిజన ప్రాంతం. 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితం నుంచో పోడు భూముల మీద ఆధారపడి ఉన్న గిరిజనులు ఉన్నారు. ఎక్కడికి పోయినా పోడు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని నా ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆవేదన వెలిపిస్తున్నారు. ఏదైతే పురాతనం నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములు ఉన్నాయో అటువంటి ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఎవరు ఆ గిరిజనులని గిరిజనేతరులని ఇబ్బంది పెట్టద్దు. గౌరవ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఫారెస్ట్ అధికారులు పిలిచి పోలీసుని పిలిచి చాలా స్పష్టంగా చెప్పండి, ఈ ప్రభుత్వమే పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం. కాబట్టి ఏ పేదవాళ్ళని నిజంగా తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములు చేసుకుంటున్న గిరిజనులు గిరిజనేతరుల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దని కూడా ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను. పోలీసు ఫారెస్ట్ అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా గౌరవ కలెక్టర్ గారు నోటీసు తీసుకెళ్ళండి. ఆ సమస్యని అక్కడ పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారని తెలియచేసుకుంటూ, చాలా లేట్ అయింది ఇప్పటికే, మా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ అందరి దీవెనలో ఇందిరమ్మ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూర్చోవాలి. ఇప్పుడు ఇందిరమ్మ లబ్ధిదారుల మంజూరు పత్రాలు